మాది గుంటూరు అండి. ఇప్పుడు మా నాన్నగారు అప్పుడు ఒక 22 సంవత్సరాల క్రితం యాత్రకు వచ్చి, చుట్టాలందరితో వచ్చి, అంటే 22 ఇయర్స్ బ్యాక్ యాత్ర రావడం అంటే చాలా కష్టం. అప్పుడు అంతా బండ్లు, వెహికల్స్ అంతా లేదు కదా! ఆ టైంలో వచ్చి ఒక 4, 5 రోజులు ఇక్కడ ఉన్నారట. ఉన్నప్పుడు ఆయనకు భోజనం దొరకక చాలా బాధపడ్డారు. మనకి తెలుగు వారికి భోజనం మెయిన్. అవును. భోజనం దొరకకపోయేసరికి రైస్ దొరకట్లేదు ఇక్కడ అని చెప్పి చాలా బాధపడుతూ నాతో చాలా సార్లు చెప్పారు వచ్చిన తర్వాత. హరిద్వార్‌లో ఒక 10 మందికైనా భోజనం పెట్టి ఒక సత్రం మన తెలుగు భోజనం పెట్టాలి అని అంటుండేవాళ్ళు. అయితే అది రాజులు, మహారాజులు చేస్తారు మనం చేయలేము నాన్నగారు అని నేను దాన్ని కొంచెం పక్కన పెడుతుండేవాడిని. లాస్ట్ టైంలో కూడా నా మాట చెప్తూనే కాలం చేశారు. ఇంక అది మా మనసులో పడిపోయింది. అందుకని నేను పెళ్ళైన తర్వాత వెంటనే ఒక సంవత్సరానికే బయలుదేరి వచ్చి ఫ్రెండ్సు, మా నాన్నగారు, అత్తయ్య గారు ఇచ్చిన కొంచెం కొంచెం డబ్బులతో నేను పురోహితం కూడా చేస్తుంటాను. దాంతో ఏదో సంపాదిస్తూ చిన్నగా ఒక 10 మందికి భోజనం పెట్టాలి తెలుగు వాళ్ళకి అని చెప్పి మొదలుపెట్టాం అనమాట. అదే చిన్నగా సముద్రం అయిపోయింది ఇప్పుడు. చాలా ఎన్నాళ్ళు అయిందండి? 19 సంవత్సరాలు అయిపోయింది. 19 సంవత్సరాలు అయింది. 19 సంవత్సరాల నుంచి ఇలాగే కష్ట నష్టాలతో నడిపిస్తున్నాం. దరిదాపుగా అందరికీ పరిచయమే. గౌతమి చిన్న ట్రస్ట్ పేరు మీద నడిపిస్తున్నాను అనమాట. వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా సరే ఏ టైంలో సరే భోజనం పెట్టాలని కోరిక. ఏ టైంలోనే భోజనం పెట్టాలని. నేను టైం అయిపోయింది భోజనం సత్రం టైమింగ్స్ అలా లేవు మా దగ్గర ఎక్కడ కూడా. మీరు మా దాంట్లో చూసినా కూడా మీరు ఎక్కడ టైమింగ్స్ కూడా ఉండవు మీకు. అవును, మేము వచ్చినప్పుడు కూడా దగ్గర దగ్గర అయిపోయింది 4 గల దాటింది వచ్చినప్పటికి. అప్పుడు కూడా భోజనం చేస్తుంటారు. ఇప్పుడు కూడా మాకు వేడి వేడి అన్నం, పప్పు, కూర, పచ్చడి, రసం మొత్తం అప్పడంతో సహా చక్కగా పెట్టారు మాకు. సంతోషం. అలాగే చేయాలని మా కోరిక కూడా. అలా చేస్తూ వస్తున్న 19 సంవత్సరాల నుంచి రోజు రోజుకి యాత్ర వాళ్ళు పెరిగిపోతున్నారు. చార్ధామ్ యాత్రకు వచ్చే వాళ్ళందరూ కూడా బద్రీ, కేదార్, గంగోత్రి, యమునోత్రి అంటే ఇక్కడ హరిద్వార్లోనే వచ్చి గంగా స్నానం చేసి ఇక్కడ 2 రోజులు ఉండి ఇక్కడ నుంచి చార్ధామ్ యాత్రకు వెళ్తుంటారు. ఆ రష్ వల్ల మేము అద్దె బిల్డింగ్లోనే ఉంటూ ఉన్నాం. ఇప్పుడు సొంత బిల్డింగ్ తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ మధ్య కొత్తగా ఈ పాంప్లెట్లు, డిజిటల్ మీడియా ప్రచారాలు ఉంటాయి, వీటి ద్వారా చిన్న చిన్నగా మొదలుపెట్టాం అనమాట. ఇది మన భక్తులందరూ కూడా తెలియజేస్తే, తలా ఒక చేస్తే ఈ మహాయజ్ఞాన్ని, భూదాన మహాయజ్ఞం ముందుకు వచ్చి సొంత బిల్డింగ్ నిర్మిస్తే ఇంకా ఎక్కువ మంది మనం సేవ చేయగలుగుతామని నాకు ఆలోచన అనమాట. రోజుకి ఎంతమంది వస్తారండి మీ దగ్గరికి అన్నదానానికి? ఇది క్షేత్రభంగం కాబట్టి పుణ్యక్షేత్రాలు ఏంటంటే 300 నుంచి 600 మంది దాకా వస్తూనే ఉంటారు రోజు. మే, జూన్ టు ఈ చార్ధామ్ యాత్ర ముందు వరకు అలాగే వస్తుంటారు. చార్ధామ్ యాత్ర అయిపోయిన తర్వాత ఒక 40 మంది, 50 మంది, 100 మంది అలా వస్తుంటారు. కాసేపట్లో సాధువులు కూడా వస్తారు. ఇప్పుడు సాధువులు భోజనం కూడా ఉంటాయి మనకి. సాధు సంత మహాత్మాలు కూడా ప్రతిరోజు వచ్చిన వాళ్ళకి భోజనం లేదు అనుకుని పెట్టాలని మా కోరిక. భగవంతుని అదే కోరుకుంటాం చివరి వరకు కూడా. అంటే ఇప్పుడు ఒకటి మన ఎంత పంట మన ఇంట్లో పండినా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందులో మీరేమి ఒక పప్పు, కూర, మజ్జిగ ఇలా పెట్టట్లేదు, ఆల్మోస్ట్ అన్నీ పెడుతున్నారు కదా. ఖర్చు చాలా వస్తుంది మీకు యాక్చువల్గా. వచ్చిన యాత్రికులే తలా ఒక చేసి నడిపిస్తున్నారు. ఒక్కోసారి రాదు, ఒకసారి వస్తుంది. చిల్లగొట్టలు అన్ని చోట్ల అప్పులు నడిపిస్తున్నాం. అలాగే అయ్యో నిన్న ఇప్పుడు ముందుకు వెళ్ళాలని ఒక విశ్వప్రయత్నం చేస్తున్నాం. మీ పిల్లలండి? 2 పాపలు. 2 అమ్మాయిలు. 2 పాపలు 9th క్లాస్, 12th క్లాస్ చదువుతున్నారు. ఓకే. ఇక్కడే ఉంటారు, ఇక్కడే పుట్టారు దేవభూమిలోనే. ఈ సప్తమోక్ష పట్టణాల్లో ఒకటి అనమాట. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కంచి, అవంతిక, పూరి, ద్వారావతి 7 మోక్ష పట్టణాల్లో మాయాపూరి అంటే హరిద్వార్. ఇక్కడే పుట్టారు 2. శ్రావణి, కీర్తిశ్రీ పేరు మీద పెట్టుకున్నాం పేర్లు. మాతనే ఉంటారు. అప్పుడులో మేము పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం తక్కువ మంది, చిన్న చిన్నగా రష్ ఎక్కువైపోయింది. అందరూ తెలిసి వాళ్ళు 10 మందికి చెప్పి అలా పెరిగిపోతే ఈ ఒక సంస్థగా ఏర్పాటు చేశాను అనమాట. ఇప్పుడు చిన్నగా రిజిస్ట్రేషన్ చేసాం. ఇప్పుడు కొంతమంది స్టాఫ్ను కూడా ఏర్పాటు చేసాం, మేనేజరు, అకౌంట్స్ ఇవన్నీ చూసుకోవడానికి. అయినా కూడా ఫండ్స్ మాత్రం చాలా ప్రాబ్లం ఉందన్నమాట. దాని గురించి ఇప్పుడు అందరికీ తెలియాలని మరీ కోరుకుంటున్నాం. మీరు కూడా మీకు తెలిసిన అందరూ తెలియజేయండి. అయ్యో తప్పకుండా అండి, ఇది మా బాధ్యత, ఇది మా కోరిక. ఎందుకంటే హరిద్వార్లో తెలుగు వాళ్ళ కోసం మొట్టమొదటిసారిగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అండి. ఇక్కడ మన తెలుగు వాళ్ళకి ఐ థింక్ రూమ్స్ కూడా ఉంటున్నాయి కదండి. రూమ్స్ కూడా ఉన్నాయండి, ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. తక్కువ రేట్లో ఇస్తుంటాం. అంటే మంచి భోజనం, మనం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు జనరల్గా మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూస్తాం. మన తెలుగు వాళ్ళు వెతుక్కోక్కర్ లేకుండా ఇక్కడ దొరకడం మా అందరి అదృష్టం, మన తెలుగు వాళ్ళ అదృష్టం అని చెప్పుకోవాలి. తప్పకుండా మీ వైపు నుంచి ఎవరైనా సరే ఇక్కడ వాళ్ళకి చేయూతగా ఏమంటారు, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మీలో ఎవరైనా ముందుకు వస్తే కనుక డెఫినెట్గా కింద నేను డిస్క్రిప్షన్లో అండ్ స్ట్రిప్ కూడా వేయడానికి నేను అవకాశం తీసుకుంటున్నాను. మీ నెంబర్ అయితే ఇస్తానండి తప్పకుండా. ఎవరైనా ముందుకు వస్తే అది అంతకు మించిన ఇంకేం కావాలి. సో కింద ఆ నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ మిస్సెస్ కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు పద్మజారాణి అండి. ఓకే.
ఇక్కడ మొత్తం వంట అది చేసేవాళ్ళు ఎవరు యాక్చువల్గా? వంట మాత్రం నార్త్ ఇండియన్ వాళ్ళనే పెట్టుకున్నామండి. అవునా? మొత్తం ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియన్ ఫుడ్ మొత్తం నేర్పించేసాను. ఆహా. అంతా మన ఫుడ్ అంతా చేస్తారనమాట. టోటల్ ఎంతమంది అండి మీరు మొత్తం ఇక్కడ టీం ఎంతమంది ఉన్నారు? స్టాఫ్ అందరు కలిపి 15 మెంబర్స్ ఉన్నారు. చాలా పెద్ద పని. వాలంటీర్గా వచ్చిన వాళ్ళు ఇందులో ఫ్రీగా చేసేవాళ్ళు ఉన్నారు, సొంతంగా వాలంటీర్ సేవ చేయాలని వచ్చిన వాళ్ళు, కొంతమంది పెయిడ్ సర్వీస్. సో ఒకసారి మీ టీం అందరినీ కూడా పరిచయం చేద్దామా? చెప్పండి. రమా శైలజ. రమా శైలజ. యాక్చువల్లీ మీరు ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ గురించి చెప్పండి. నేను వచ్చింది హైదరాబాద్ నుంచి. నేను ఇక్కడికి వచ్చి 3వ నెల ఇప్పుడు. నాకు ఈ సంస్థ గురించి తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ అనేది ఒకటి హరిద్వార్లో ఉన్నది. తెలుగు వాళ్ళకి నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు అక్కడ. తెలుగు అంటే ఇక్కడి నుంచి మా హైదరాబాద్ నుంచి కొంతమంది వచ్చిన వాళ్ళ ద్వారా కూడా తెలుసుకొని నేను దీని గురించి రావాలని ప్రయత్నం చేసి ఒకసారి అనుకోకుండా ఫోన్ చేయడం జరిగింది. నాకు ఇక్కడికి వచ్చే అవకాశం కూడా వచ్చింది. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారండి? ప్రస్తుతానికి ఇక్కడే ఈ సంస్థలోనే నేను ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అద్భుతం. నేను వచ్చేటప్పుడు కూడా సరస్వతీ నది అమ్మవారి పుష్కరాలు జరుగుతున్నాయి. అప్పుడు చూశాను. మనం వింటాము నిత్య కళ్యాణం పచ్చతోరణం అని అంటాం కదా, అలా చూశాను. ఓన్లీ అన్నదానము అంటే అన్నదానంగా ఏదో చేస్తున్నారులే అని అనుకుంటారు, కానీ ఇక్కడ అలా ఉండదు. ప్రతిరోజు కూడా అన్ని రకాల పదార్థాలతో పెడుతూ మధ్యాహ్నం భోజనం ఉంటుంది, రాత్రి పలహారం కూడా. తినేవాళ్ళు కూడా ఎంత తృప్తిగా వెళ్తుంటారంటే ఇలాంటి భోజనం ఇంట్లో కూడా దొరకదేమోనండి అని చెప్పి నిజం మేము కూడా తిన్నాం కదా, అది వెళ్ళారు. ఇంత గొప్ప సంస్థలో నేను పనిచేయడానికి అవకాశం ఇచ్చిన భగవంతుడికి, నా కన్న తల్లిదండ్రులకి, శర్మ గారికి, వాళ్ళ ధర్మపత్ని పద్మారాణి గారికి ధన్యవాదాలు. ఇందాక మేము భోజనం చేసేటప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే అని అడిగాను అనమాట. మీరు యాక్చువల్లీ అంటే మీకంటూ ఒక క్వాలిఫికేషన్ ఉంది, మీరు ఒక జాబ్ ఉంది, అది వదులుకుని ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు అంటే ఏం చెప్పాలి? నేను ఇంతవరకు 18 సంవత్సరాల నుంచి నేను నాది యాక్చువల్గా ఎంఏ హిందీ అండి. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను సెయింట్ ఆంథోనీస్ హైదరాబాద్లో. అక్కడే చేస్తున్నాను, కానీ అది కూడా వదిలి ఇక్కడికి వచ్చానంటే ఇందులో అంత తృప్తి ఉంది. ఇంతవరకు నేను చేసింది నలుగురికి విద్య నేర్పించాను, దానిలో ఎంత సాటిస్ఫాక్షన్గా ఉన్నదో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ కార్యక్రమం, ఈ సేవ ఇంకెక్కడా కూడా ఉండదేమో అని అనిపించింది నాకు. అనిపించి ఇంకా అది కూడా కాదనుకుని ఇక్కడికే రావడం జరిగింది. ఇక్కడే ఉంటున్నాను ప్రస్తుతానికి. హలో అమ్మా, గుడ్ ఈవినింగ్. నమస్తే. మీ పేరు చెప్తాలి? నా పేరు గంటేలా కీర్తిశ్రీ. ఏం చదువుతున్నావు? నేను 10th స్టాండర్డ్ చదువుతున్నాను. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సంతృప్తిగా భోజనం చేసి వెడుతూ అమ్మ నాన్నని చాలా థ్యాంక్స్ అని చెప్తూ వెడుతూ ఉంటారు కదా, అది చూసినప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? మాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా చూస్తుంటే. అందరూ వచ్చిన వాళ్ళందరూ చార్ధామ్ యాత్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసి 9 రోజుల నుంచి అక్కడ ఏం దొరక్క ఇక్కడ వచ్చి తృప్తిగా భోజనం చేసి వెళ్తారు. చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళకి కూడా. మేము కూడా అప్పుడప్పుడు అన్నదానంలో చేస్తూ ఉంటాం, సేవ యాత్ర వాళ్ళకి భోజనం పెడుతూ ఉంటాం. అద్భుతం. ఎక్కడ చదువుతున్నారు మీరు? బాంబే పబ్లిక్ స్కూల్ అని హరిద్వార్లోనే. బై బర్త్ ఇక్కడ. ఓ రైట్. ఇద్దరు ఇక్కడే పుట్టారన్నట్టున్నారు. ఓకే. అదే పెళ్ళైన వెంటనే వచ్చేసానని చెప్పారు మీరు శర్మగారి పెద్దమ్మాయి కదండి. మీ పేరు? సత్యశ్రావణి గంటేల. మీరేం చదువుతున్నారు? 12th స్టాండర్డ్. ఎప్పుడన్నా అన్నారా మన నెటివ్ ప్లేస్ ఎక్కడ ఉంది కదా నాన్న, ఎందుకు వచ్చేసాం ఇక్కడికి, ఇక్కడ ఎందుకు వెళ్ళిపోదాం అక్కడికి అని ఎప్పుడైనా అనిపించిందా? నాన్నగారు అంత మంచి కార్యం చేస్తుంటే ఎప్పుడు అడగల. దట్స్ సో నైస్ రియలీ. అమ్మా నాన్నల గురించి ఒక లైన్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు? అందరు యాత్ర వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరు చెప్తూ ఉంటారు, శివుడు పార్వతీదేవిలాగా మంచిగా భోజనం పెడుతూ ఉంటారని. నాకు కూడా విని చాలా ఆనందంగా అనిపిస్తుంది అలా. అద్భుతం. ఈవెన్ మనం అన్నదానంలో వాడే బియ్యం ఎలాంటి వాడతారో మనం బయట చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ మాత్రం అసలు స్పాంజ్లా చక్కగా పాత బియ్యం వేసి అన్నం పెట్టారండి. ఒక మాటలో చెప్పలేను నేను, అంత అద్భుతంగా పెట్టారు. మీ పేరండి? నా పేరు కృష్ణమూర్తి అండి. నేను గుంటూరు వాస్తవ్యుణ్ణి. గజతురక సహస్రం గోకులం భూమిదానం కనక రజత పాత్రం మేధినీం సాగరాంతం ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రదానం నభవతు అన్నదానం సమానం. కేవలం ఆ ఒక్క ఆర్యోక్తిని ఆదర్శంగా తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం కొత్త పెళ్లి కొడుకు మా వాసుదేవ శర్మ గారు అప్పటికి భార్య చేయి పట్టుకొని కొద్ది మొత్తంతో ఇక్కడికి వచ్చి అనేక కష్టాలు ఓర్చాడు అని చెప్పడం కన్నా ఈరోజు కూడా యుద్ధం చేస్తున్నాడు దీనికోసం. నిరతాన్నదానం చెయ్యాలి, అది ఒక్కటే వారి సంకల్పం.
ఆయన సంకల్పానికి నిజంగా మనస్ఫూర్తిగా నేను దాసోహమని నా వంతు సేవ చేద్దామని చెప్పి వారి దగ్గరికి చేరాను. సొంత మనిషిగా నన్ను ఆదరిస్తున్నాడండి. మీరు ఎంతకాలం అయిందండి ఇక్కడికి వచ్చి? నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు అయిందమ్మా. ఆహా, మీరు ఎలా కనెక్ట్ అయ్యారు వీరికి? నేను మొట్టమొదటి ఇక్కడికి యాత్రికుడిగానే వచ్చాను. ఆహా, యాత్రికుడిగా వచ్చి ఇక్కడ జరుగుతున్న ఈ సేవా కార్యక్రమాలకి నా మనస్ఫూర్తిగా ఇక్కడే ఉంటే చాలు, ఉమ్, బతికినంత కాలం బతికాం. సంపాదన, సంసారం, భగవంతుడు ఆ బంధాల నుంచి మనకి కొంత విశ్రాంతి ఇచ్చాడు. విశ్రాంతి సమయంలోన్నా భగవంతుడి సేవ చేస్తూ ఇలాంటి వాళ్ళ దగ్గర ఉంటే అది 1కి 10 అవుతుంది అనే సద్భావంతో నేను ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నా వంతు సేవ చేస్తున్నాను. అద్భుతం అద్భుతం. కానీ ఈ సందర్భంగా ఎంతో మంది తెలుగు వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మీ తరఫు నుంచి మీరు ఏం విన్నవించుకోవాలనుకుంటున్నారు చెప్పండి. ఈ రోజున మనం ఒక విస్తట్లో ఒక గుప్పెడు బియ్యంతో వండిన అన్నాన్ని మనం సంతృప్తిగా మన ప్రాంతం కాని ప్రాంతంలో భోజనం చేసాము అంటే ఎవరో మహానుభావులు అది విరాళ రూపంగా ఇస్తేనే అది సాధ్యమైంది. అవును. కాబట్టి మన వంతుగా ఆర్థికంగా అన్నీ సమకూర్చలేకపోయినా ఉప్పు పప్పు వరకైనా చేతనైనంత మటుకు యథోధికంగా దేవుడి పిల్లకి అందరూ పెద్దలే అన్నట్టుగానే చేతనైనంత మటుకు తమ వంతు సహకారం కనుక ఈ సత్రానికి అందించగలిగితే మరికొంతమందికి మనం తృప్తిగా కడుపు నిండా మన తెలుగు భోజనాన్ని అందించిన వాళ్ళం అవుతామనేటువంటిది నా అభిప్రాయం. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు తల్లి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు విజయ సారథి అమ్మ. రైట్. మీరు ఇక్కడ మేనేజర్గా వర్క్ చేస్తున్నారండి? 3 years నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ మేనేజర్గా. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? గుడివాడ, స్వగ్రామం గుడివాడ. ఆహా. విజయవాడలో సెటిల్ అయ్యాము. మా ఫ్యామిలీ ఒక పాప మ్యారేజ్ అయిపోయింది. ఉమ్, నాకేంటంటే ఇలాగా ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే ఇంట్రెస్ట్, నాకు సేవా కార్యక్రమాలు అన్నా ఏదన్నా ఇలా సేవ కోసం అని చెప్పి ఇలాగ నేను మన వాసుదేవ శర్మ గారు కొద్దిగా వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయ్యారు వారు. సరే ఇక్కడ సేవ చేసుకోవటానికి అవకాశం ఉంది, ఏదో ఒక పని అని అంటే మేనేజర్గా పోస్ట్ ఖాళీగా ఉందండి, ఉమ్,